శనివారం పెద్దగూడ ఫగల్ తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కళాశాలలో నూతనంగా కామన్ డైట్ ను ప్రారంభించారు. తొలుత కలెక్టర్ కు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 8వ సంవత్సరాల అనంతరం ప్రభుత్వం డైట్ ఛార్జీలు 40% పెంచి అన్ని సంక్షేమ హాస్టళ్లలో ఒకే విధమైన మెనూ పాటించాలని తెలిపారు. అదేవిధంగా 16 సంవత్సరాల అనంతరం కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచిందని తెలిపారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. వారం మెనూలో మార్పులు తీసుకురావడం జరిగిందని, చికెన్, మటన్ వంటి పౌష్టికాహారం అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు మంచి భవిష్యత్ కల్పించడంతో పాటు ఉన్నత విద్యను అభ్యసించుటకు దోహదపడుతుందని అన్నారు. యంగ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మద్నూరులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు అందిపుచ్చుకొని ఉజ్వల భవిష్యత్తు సాధించాలని తెలిపారు. మండల, జిల్లా టీంలు కూడా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల పోషకాలు, ప్రిన్సిపాల్స్, ఆర్సీఓలు కూడా పర్యవేక్షిస్తూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని పరిశీలించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి కిషన్, ప్రిన్సిపాల్ సునీత, తహసీల్దార్ దశరథ్, టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 8th to 10th స్టూడెంట్స్ పిల్లల కోసం 1100 రూపీ రేట్ ఉన్నాయి. ఇప్పుడు అనౌన్స్ డైట్ ఛార్జెస్ అయిన తర్వాత 1540 అయింది. సో 440 రూపీస్ ఇంక్రీజ్ అయింది. తర్వాత ఇంటర్ టు పీజీ కోసం 1500 రేట్స్ ఉన్నాయి ఇంతకుముందు డైట్ ఛార్జెస్. ఇప్పుడు ఇది పెంచి 2100 అయింది. 600 రూపీ రేట్ ఇంక్రీజ్ అయింది. సో దీంతో పాటు కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. కాస్మెటిక్ ఛార్జెస్ డైలీ యూజ్ కోసం వాడడానికి పిల్లలకి ఇది దాదాపు అరౌండ్ 16 years తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఇంక్రీజ్ చేసింది కాస్మెటిక్ ఛార్జెస్. సో ఈ గర్ల్స్ కోసం 8th through 10th అండ్ అబవ్ క్లాసెస్ కోసం ఇంతకుముందు ఓన్లీ 75 రూపీస్ ఉన్నాయి. సో ఇప్పుడు 275 రూపీస్ చేయడం జరిగింది మంత్లీ ఛార్జెస్. సో మీ డైలీ యూజ్ కోసం మీకు ఏమి ఇబ్బంది రాకుండా ఐ థింక్ దిస్ కానీ మైనారిటీ కానీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ అన్ని స్కూల్స్లో సేమ్ రేట్ చార్ట్ ఉంటుంది. సెంట్రల్ లెవెల్ కమిటీ అండ్ ఇన్స్టిట్యూషన్ లెవెల్ కమిటీ కూడా ఫామ్ చేసింది. సో ప్రతి రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో ఒక ఇన్స్టిట్యూషన్ లెవెల్ ఫుడ్ సేఫ్టీ కమిటీ ఉంది. వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రతిసారి మీల్ ఫుడ్ ఇచ్చిన ముందు వాళ్ళు కూడా టేస్ట్ చేయాలి. ఇది కరెక్ట్గా చేశారా లేదా అది చూడాలి. వాళ్ళు బాధ్యత ఉంది. ఇన్స్టిట్యూషన్ లెవెల్ ఇక్కడ ఫామ్ చేయడం జరిగింది. ఇన్స్టిట్యూషన్ లెవెల్ ఫుడ్ సేఫ్టీ కమిటీ. సో మండల్ లెవెల్ కూడా మన జిల్లాలో ప్రతి రెసిడెన్షియల్ స్కూల్కి రెసిడెన్షియల్ హాస్టల్కి ఒకరు మండల్ లెవెల్ ఆఫీషియల్ కూడా అసైన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతి వారం అట్లీస్ట్ వన్స్ వాళ్ళు విజిట్ చేయాలి. అక్కడ క్వాలిటీ చూడాలి, ఫుడ్ క్వాలిటీ చూడాలి, ఎడ్యుకేషన్ క్వాలిటీ చూడాలి. సో పేరెంట్స్ కూడా చాలా ఈరోజు వచ్చారు. సో పేరెంట్స్ కూడా ఇది చూడాలి, ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది, మీరు కూడా మానిటర్ చేయాలి ఎప్పుడు ఇక్కడ వస్తే. బట్
ఎనీవే, సో ఇప్పుడు న్యూ మెన్యూ ప్రకారం ప్రతిరోజు ఒక సీజనల్ ఫ్రూట్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పామగ్రెనేట్, గువావా, యాపిల్ అవి కూడా మెన్యూలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో బేసిక్గా ఇప్పుడు